ఇంకా ఎక్కువ అయితే ఇక్కడ పెట్టాలి. అప్పుడైతే అసలు ఈ అవసరమే లే బేసిక్ గా. అది ఎందుకంటే మొన్న వచ్చింది 150 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి వరదల టైప్ కదా ఇది కృష్ణా నదికి. అట్లాంటి స్టే ఏది 150 ఏళ్ల తర్వాత వచ్చింది. మొన్న అప్పట్లో 2009లో రోసి ఉన్నప్పుడు సరిగ్గా చెప్పాలంటే 10 ఏళ్ల తర్వాత వచ్చింది అనుకోవాలి, 10-15 ఏళ్ల తర్వాత. అంతే కదా, రోసి ఉన్నప్పుడు 2009-10లో వచ్చింది, ఇది 24 అంటే 14 ఏళ్ల తర్వాత వచ్చింది. అప్పుడు 150 ఏళ్ల తర్వాత వచ్చింది. అంటే అప్పట్లో అనుకుంది 150 ఏళ్ల తర్వాత వచ్చింది, ఇది 150 ఏళ్ళకి ఒకసారి కదా అనుకున్నాం. తర్వాత వస్తే 14 ఏళ్ళకే వచ్చింది. అప్పుడు దాని లెక్క చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఇది పెట్టారు. అంటే అక్కడ పోలవరం దగ్గర ఒకటి ఉంటుంది చూడండి, యువతలు ఎత్తిపోతల ప్రాజెక్ట్ బాబు గారు పట్టిసీమ అంద్రినేవాదానికి కూడా అన్నారు. అలాంటిది ఏమన్నా ఇక్కడ పెడతారేమో ఒకటి. అదే లిఫ్ట్ చెయ్యడం అనేది ఎప్పుడంటే నేను అనేది కృష్ణా నదిలో నుంచి అది గోదావరిలోంచి లిఫ్ట్ చేసి పొలాలకు నీళ్ళు ఇయ్యడం. ఇప్పుడు ఇది అట్లా కాదు, ఇప్పుడు చేస్తున్నది ఈ వాగుల్లో నుంచి వచ్చిన నీళ్లు కృష్ణలోకి లిఫ్ట్ చేస్తున్నారు ఇప్పటిదాకా. అది ఎక్కడ ఉంటది, ఎండింగ్ పాయింట్ లో ఉంటది. కృష్ణా నది దాకా నీళ్లు వెళ్ళాలి కదా. మీకు ఇదివరకు అక్కడ పీడబ్ల్యూడి వర్క్ షాప్ అదంతా ఉండేది, ఆ ఏరియాలో పెట్టుకొచ్చారు. ఇది ఇందులో నుంచి కృష్ణలోకి పంప్ చేయడం బాగుంది. అలాగే చెయ్యాలంటే ఈ ప్రాంతం అంతా మునుగుతుంది కాబట్టి ఇది మునక్కుండా ఇటు పక్కన రిజర్వాయర్లు కడతామంటున్నారు. ఇటు పక్కన రిజర్వాయర్లు కట్టడం అంటే ఓవర్ఫ్లో అయినటువంటి సందర్భంలో ముందు రిజర్వాయర్ నిండిన తర్వాత ఆ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతం లోతట్టు ప్రాంతం అయిపోతుంది.